హాయ్ అండి. వరలక్ష్మి పూజప్పుడు అమ్మవారి ముఖానికి ఎలా అలంకారం చేసి చూపిస్తాను. అమ్మవారికి కాటుక పెడతాం కదా, అది ఇంట్లోనే ఎలా రెడీ చేసి చూపిస్తాను. నేనైతే ఇంట్లో కాటుక రెడీ చేసి అమ్మవారికి పెడతాను. అది ఎలా అని చూపిస్తాను. మీరు కానీ అలా ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం కాటుక రెడీ చేసుకోవచ్చు. వరలక్ష్మి పూజలప్పుడు కానీ లక్ష్మీ పూజలప్పుడు ఎప్పుడైనా కానీ 2-3 నిమిషాలలో చేసుకోవచ్చు. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం అమ్మవారి ఫేస్ని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎలా క్లీన్ చేసేది నా లింక్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. దీపము ఆయిల్ తీసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని మనం స్పూన్కి నెయ్యి రాసుకోవాలి. ముందు పక్క వెనక పక్క అంత పూసుకున్న తర్వాత దీపం వెలిగించుకోవాలి. స్పూన్ను మనం దీపం పైన ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ అలా పెట్టాలి. అలా మనం తిప్పుకుంటూ ఉల్టా సీదా తిప్పుకుంటూ స్పూన్ను దీపం పైన పెట్టాలి. మనకు అలా కాటుక రెడీ అవుతుంది. అమ్మవారికి బ్రష్ తీసుకున్నాను నేనైతే. చేతైనా వేసుకోవచ్చు. ఇలా మనకు కన్ను బొమ్మలకు కానీ కంట్లో లోపల కానీ డాట్స్ అలా పెట్టుకోవచ్చు అమ్మవారికి. నేను ఎప్పుడైనా కానీ లక్ష్మీ పూజలు ఉన్నప్పుడు ఇలా ఇంట్లోనే కాటుక రెడీ చేసుకుంటాను. మీరు కానీ ఇలా ట్రై చేయండి. అమ్మవారికి చాలా బాగుంటుంది. అమ్మవారికి కుంకుమ పెట్టుకోవాలి. అమ్మవారికి మనం కిరీటం పెట్టినట్లు ఉంటుంది కదా, సైడ్కు మనము వెంట్రుకలాగా వేసుకోవాలి. ఇట్లా నల్లగా వెంట్రుకలు కనపడతాయి కదా, అట్లా వచ్చేలాగా కొంచెం మనం సైడ్కి అలా వేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలా అలంకారం చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను అమ్మవారి ఫేస్ని. నాకు మా కోడలు హెల్ప్ చేస్తూ ఉంది కొంచెము. అమ్మవారికి గంధం పూసుకుంటున్నాను. ఇలా మనకు ఒక సెట్ వస్తుంది, మార్కెట్లో దొరుకుతాయి. ఇలా ముక్కు పుడక కానీ ఇలాంటివి పాపటి పిల్లలాగా ఇలా తెచ్చుకొని దానికి చిన్న గమ్ము వస్తుంది, అలా గమ్ముతో అంటించుకోవాలి. పాపటి బిళ్ళ, ముక్కురాయి, కమ్మలు ఇలాగా ఉంటాయి దాంట్లో. మనం అలా అంటించుకోవాలి. ముక్కు పుడక పెడుతున్నాము.
నేనైతే అమ్మవారిని ఇలా అలంకరించుకుంటున్నాను సింపుల్గా. ఇలా అంతా అయిపోయినాక అమ్మవారి ఫేస్ ఇలా వచ్చింది, ఇలా వస్తుంది. మీరు కానీ ఇలా ట్రై చేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. లైక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.